నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. నేటి దేవుని మాట దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచుతును. బబులోను రాజైన నెబుకద్నెజరు ఒక కల కన్నాడు. ఆ కలకు అర్థం చెప్పమని జ్ఞానులకు ఆజ్ఞాపించాడు, కానీ ఎవ్వరూ చెప్పలేకపోయారు. అప్పుడు 17-18 వచనాల్లో దానియేలు తన స్నేహితులైన షడ్రకు, మేషకు, అబేద్నెగోలతో కలిసి దేవుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు దేవుడు రాత్రికాల దర్శనంలో ఆ రహస్యాన్ని దానియేలుకు బయలుపరిచాడు. అప్పుడు దానియేలు దేవుని స్తుతిస్తూ ఈ మాటలు చెప్పాడు. ఈ వచనం ద్వారా దేవుడు సమస్త రహస్యాలను తెలిసినవాడు అని అర్థమవుతుంది. చీకటిలో దాగి ఉన్న వాటిని కూడా ఆయన బయలుపరచువాడు అని ఈ వచనం ప్రకటిస్తూ ఉంది. 139వ సంకీర్తన 12వ చరణం. దేవుని యందు స్థిరంగా ఉన్నవారికి చీకటి అయినా మనకు చీకటి ఉండదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. సర్వమును ఆయన దృష్టికి బట్టబయలై ఉన్నది, అనగా మన ఆలోచనలు, ఉద్దేశాలు అన్నీ దేవునికి తెలుసు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. నన్ను ప్రార్థించము, నేను నీకు తెలియని గొప్ప సంగతులను తెలియజేయుదును. దేవుడు తన పిల్లలకు రహస్య సంగతులను వెల్లడిస్తాడు. మనుషులకు తెలియని విషయాలు దేవునికి తెలుసు. భవిష్యత్తు, వర్తమానం, గతం అన్నీ ఆయనకు స్పష్టంగా కనిపిస్తాయి. మన జీవితంలో అర్థం కాని పరిస్థితులు, సమస్యలు, సందేహాలు వచ్చినప్పుడు దేవుడు సమయంలో వాటి ఉద్దేశాన్ని తెలియజేస్తాడు. దేవుడు రహస్యాలను బయలుపరచువాడు. దానియేలు దేవునిని ఆశ్రయించి ప్రార్థించినప్పుడు రహస్యం బయలుపరచబడింది. ప్రార్థన దేవుని జ్ఞానాన్ని పొందే మార్గమై ఉంది. సమస్యల సమయంలో దేవునిని ఆశ్రయించాలి. దానియేలు జ్ఞానులను కాక దేవునిని ఆశ్రయించాడు. మనం కూడా కష్ట సమయంలో దానియేలు వలె దేవునిని ఆశ్రయించి ప్రార్థించాలి, దేవునినే మహింపరచాలి. ఆమేన్.